మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన చుక్కకూర పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. అయితే ఈ ఆకుకూరలు అనేది హెల్త్కి చాలా మంచిది. మనం ఏ ఆకుకూర తిన్నా కూడా మనకు ఐరన్ అనేది బాగుంటుంది. ఐరన్ బాగా పడితే మనకి హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా బాగుంటుంది కదా. ఈ ఆకుకూరతో ఎలా అయినా ట్రై చేయొచ్చండి, ఎట్లయినా కాంబినేషన్లో. అయితే యుక్తిగా చుక్కకూర అయితే పిల్లలు తినరని నేను ఇలా అన్ని కూరగాయలతో వేసి రోటి పచ్చడి అయితే చేశానండి ఆకుకూరతో. అయితే దీనికి కావాల్సిన ఏమేమి వేసానో చూపిస్తూ చూడండి. అయితే కళాయి పెట్టుకుని మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి, కొద్దిగా జీలకర్ర వేసుకుని. తర్వాత నేను దొండకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను, మళ్ళీ బెండకాయలు కూడా వేసానండి. అన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేశాను. అది ఆ ముక్కలు ఫ్రై అయిన తర్వాత నేనైతే టమాటాలు కట్ చేసుకున్నా, ఒక 7-8 కాయలు టమాటాలు కూడా వేసుకున్నాను. కొంచెం పుల్లగా బాగుంటుంది కదా మనకి అన్నిటితో అయితే. తర్వాత అందులోనే కొంచెం చింతపండు కూడా వేసానండి పులుపుకి. వేసిన తర్వాత నేను లాస్ట్లో చుక్కకూర అయితే క్లీన్ చేసేసుకుని దాన్ని అందులోనే కడిగి వేసుకున్నానండి. ఇవన్నీ బాగా మగ్గబెట్టేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టాను. కొద్దిగా అంటే బాగా బరగ్గా కాకుండా కొంచెం మెత్తగా పట్టించాను, అక్కడక్కడ కొద్దిగా బరగ్గా. దాన్ని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుని ఆ మిక్సీ పట్టినప్పుడే కొద్దిగా ఉప్పును ఎల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టేసాను. తర్వాత మనకి తాలింపు పోపు అయితే వేసుకోవాలి కదండి. ఈ తాలింపు వేస్తాం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది. తాలింపు అయితే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ ఫ్రై చేసుకున్నానండి. ఎండుమిరకాయలు వేసి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఈ తాలింపు అందులో వేసుకుని కలుపుకున్నా. అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగానే ట్రై చేయండి. చుక్కకూరలో మన ఛానల్లో చుక్కకూరతోనే మెదుపు తాలింపు కూడా పెట్టానండి. అయితే ఇదైతే బాగుంటుంది. ఇలా కాంబినేషన్లో మనం కానీ ట్రై చేసుకుంటే పిల్లలకి మనం ఏం వేసాం కూడా తెలియదు అసలు. ఇది సేమ్ గోంగూర పచ్చడి టేస్ట్లానే ఉంటుంది పుల్లగా. ఇలా మనం తిన్ని ఆకుకూరలు ఉంటే ఏమైనా పిల్లలు తినరు కదా, ఏమైనా ఆకుకూరలు వేసినా కూడా ఇలా ఉందేంటి అలా ఉందేంటి అంటారు. కాబట్టి ఇలాగని మనం ట్రై చేస్తే పిల్లలు అయితే మాత్రం బాగుంటుంది, బాగా తింటారండి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ చుక్కకూర అనేది. నచ్చితే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.